marriage in a young couple under less than 30 years, most of them conceive by themselves naturally by the end of 1 year. Young couple marriage అయిన తర్వాత in one cycle of attempt, I mean one menstrual cycle or one ovulation cycle, the chances of getting pregnancy అయ్యే chances 25 నుంచి 30% వరకు ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు హాస్పిటల్ కన్సల్ట్ అయ్యి ఒక గైనకాలజిస్ట్తో బేసిక్ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ లైక్ మినిమల్ టెస్ట్, ఒక స్కాన్, దెన్ హౌ ఇస్ యువర్ యూటరస్ అండ్ ఓవరీస్ అని, అండ్ దెన్ ద పార్ట్నర్కి కూడా అనాలిసిస్ ఒకటి, ద రొటీన్ బ్లడ్ టెస్ట్ లైక్ హిమోగ్లోబిన్ పర్సంటేజ్, థైరాయిడ్ ఇష్యూస్, షుగర్ టెస్ట్, బేసిక్ కొన్ని టెస్టులు చేయించుకొని అప్పుడు ప్లాన్ చేసుకోవడం మంచిది. అట్లాగే కొన్ని వ్యాక్సిన్స్ లైక్ రుబెల్లా ఎస్పెషల్లీ చేయించుకుని ప్లాన్ చేసుకుంటే మంచిది. అండ్ అప్కమింగ్ హ్యూమన్ ప్యాపిలోమా హెచ్పివి వైరస్ ఫర్ క్యాన్సర్ కూడా, క్యాన్సర్ సర్విక్స్ ప్రివెన్షన్ కూడా చేయించుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయించుకుంటే మంచిది. లైక్ ఈటింగ్ ప్యాటర్న్స్, లైక్ అంటే ఈటింగ్ ఆఫ్ జంక్ ఫుడ్ మానేయటం, ఇఫ్ హ్యాబిట్ టు స్మోక్ ఆర్ ఆల్కహాల్ ఉంటే అవి మానేయటం. బోత్ ద పార్ట్నర్స్, ఐ మీన్ బోత్ ద మేల్ అండ్ ద ఫీమేల్, ఇద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా కొన్ని హ్యాబిట్స్ మార్చుకుంటే మంచిది. అండ్ ఇఫ్ దే ఆర్ ఒబీస్, కొంచెం బిఎంఐ మెయింటైన్ అయ్యేటట్టుగా, హైట్ టు వెయిట్ రేషియో మెయింటైన్ అయ్యేలాగా హెల్దీ డైట్ లైక్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, నట్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్, మోస్ట్లీ టు ఎ వెజిటేరియన్ డైట్ షిఫ్ట్ చేసుకుని ఒక రొటీన్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఇన్ ఎనీ ఫామ్ లైక్ యోగా కానీ, ఒక డాన్స్ కానీ, ఒక ఎక్సర్సైజ్ ఆర్ వాక్, ఎనీ ఫామ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకోవడం మంచిది. అలాగే ఇద్దరు ఒబీస్, ఐ వుడ్ అడ్వైజ్ బరువు తగ్గి ప్లాన్ చేసుకుంటే ఇంకా మంచిది. అండ్ దెన్ ఈటింగ్ హ్యాబిట్స్, ఎర్లీ టు బెడ్, అట్లీస్ట్ బై 11 టు బెడ్, అండ్ ఎర్లీ టు రైజ్ కాకపోయినా అట్లీస్ట్ అరౌండ్ 7 o'clock లేసి కొంచెం రెగ్యులర్ యాక్టివిటీగా ఉంటే హెల్దీగా ప్లాన్ చేసుకోవడం మంచిది.